కొత్తపట్నం మండలం ఈతముక్కల గ్రామంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ఆవిష్కరించారు. అనంతరం ఎంపీ మాగుంట మాట్లాడుతూ ఈతముక్కల గ్రామంతో మాగుంట కుటుంబానికి ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. ప్రతి గ్రామం అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెబుతుంటారని, అందుకు అనుగుణంగా ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ఈతముక్కల గ్రామాభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారంటూ కొనియాడారు. ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు మాట్లాడుతూ ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుతో ఈతముక్కల గ్రామ టీడీపీ శ్రేణుల కళ ఫలించింది అన్నారు. ప్రస్తుతం విగ్రహం ఏర్పాటు చేసిన స్థలంలో ఎన్టీఆర్ ఫోటో పెట్టుకుని కార్యక్రమాలు నిర్వహించేవారంటూ ఎట్టకేలకు విగ్రహం ఏర్పాటుతో గ్రామస్తుల కళ నెరవేరింది అన్నారు. ఎన్టీఆర్ ఒక యుగ పురుషుడని, సినీ రంగంలో రాజకీయ రంగంలో రాణించారంటూ గుర్తు చేశారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గాడిన పెడుతున్నారంటూ తెలిపారు. కొత్తపట్నం మండలంలో చేపట్టిన అభివృద్ధి, ప్రస్తుతం చేస్తున్న అభివృద్ధి పనుల గురించి ఎమ్మెల్యే వివరించారు. టీడీపీ శ్రేణులు ప్రజలతో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలంటూ కోరారు. అభివృద్ధి ఒక కన్ను, ప్రజలు రెండో కన్నుగా పనిచేయాలని ఉద్బోధించారు. టీడీపీ గ్రామాధ్యక్షులు, ఒంగోలు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఉలిచి నందకుమార్ రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం పట్ల దామచర్ల జనార్దన్ రావు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజకర్ల వెంకట్రావు, గ్రామ సర్పంచ్ మేడికొండ సునీత, మాజీ ఎంపీటీసీ మునగాల నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.